ఏమనుకోద్దండి, ఒక 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతాను. నాకు కూడా మీరు డ్యాన్స్ చేస్తుంటే బాగా చూడాలనిపిస్తుంది. ఈ రోజు ఏం పని లేకుండా 7 వరకు స్కూల్లోనే కూర్చున్నాం మీకోసమే చూద్దామని, అదే పనిగా. ఓకేనా? పండగ వస్తే మన ఊళ్ళందరికీ ఫుల్ హ్యాపీ, మాకు కూడా హ్యాపీ. కానీ ఏమంటే పండగ అయిపోయినాక మాకు కొంచెం బాధ. వెళ్ళిపోతారు అందరూ, ఇంకా గుంటూరు బెంగళూరు దొరకరు మాకు. ఇంకా ఒక 60-70 మంది సుమారుగా మా స్కూల్ నుంచే పిల్లలే వెళ్ళిపోతారు. అదొక్కటి కొంచెం తగ్గింటే మన ఊరు చాలా బాగుపడేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కోలాటం వేసే దాంట్లోన దాదాపు సగం మంది పైన ఆడపిల్లలు ఉన్నారు. 8th క్లాస్ అయిపోయినాక స్కూల్ పోయే దాంట్లోన ఆ సగం మంది ఆడపిల్లలు ఇక్కడికే బంద్. ఎందుకయ్యా అంటే, ఏం చేస్తారు సార్, కాలాలు వాళ్ళేమో ఆడపిల్లలకి భయం వేస్తుంది అంటారు. ఇది కాదు భయం అంటే, చిన్న వయసులో మీరు తర్వాత పెళ్ళిళ్ళు చేసినాక రాత్రి పూట చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసినాక పిల్లలకి డెలివరీ అవ్వకున్నప్పుడు రక్తం లేదు అది లేదని డాక్టర్లు హాస్పిటల్లో చెప్పినప్పుడు వస్తుంది చూడండి, అది భయం. అట్లాంటివి ఏం జరగకూడదు అంటే మీరు పిల్లల్ని డైలీ బడికి పంపించండి. అక్కడ మనం చూసుకుంటాము, చదువు చెప్తుంటాము. ఇప్పుడు మీరు ఏదైనా పంట వేస్తారు, అది పురుగు పడుతుందని మీకు అందరికీ తెలుసు. పురుగు పడుతుంది కానీ చెప్పి మనం ఫస్ట్ పంటను పెరిగాం. వేసిన తర్వాత దానికి ఏదో విధంగా నయం చేస్తాం, పురుగుల మందు కొట్టో కలుపులు తీసో ఏదో ఒకటి చేస్తాం. మన పిల్లలు కూడా అంతే, చెడిపోతారని మనం ఎట్లా భయపడతాం? వాళ్ళు చెడిపోతారని మనం భయపడకూడదు. మనం మార్చుకోవాలి. మన పంటను ఎట్లయితే మనం కాపాడుకుంటామో ఈ పిల్లలు కూడా మీ పంటే. ఈ మగ పిల్లల్ని మాత్రం కౌతలం పంపించేది, తర్వాత ఆదోనికి పంపించేది, తర్వాత ఆడపిల్లలు మాత్రం 8th క్లాస్కి చదివించి 2 ఏళ్ళు కూలిపోయి పడికి పంపించేది, ఇంకా పెళ్లి చేసి పడేసేది. ఇది ఒక్కటి మారితే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం మనందరం చూసినదే, మగ పిల్లలు ఒకటి చూసుకునేది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది నీళ్ళలో తంతున్నారు మీరందరూ చూసినదే. కాబట్టి ఎవరు మనల్ని ఎవరు చూస్తారో అర్థం కాదు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు సమానంగా చూసినప్పుడు వాళ్ళు కూడా మీకు కొంచెం సాయం చేయకుంటుంది. ఈరోజు ఏమో మీ ముందర మాట్లాడితే కొంచెం ఎందుకో భయం వేస్తుంది. అదే క్లాస్లో అయితే దుమ్ములు ఎత్తాం మళ్ళీ. ఎందుకు ఇక్కడ అంత అన్నోళ్ళు అక్కల ముందర చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది మాట్లాడడానికి, కొంచెం వణుకు పుడుతుంది. లేదు కోలాటం అయితే సూపర్ వేస్తున్నారన్నా, బడికి అయితే బాగా పంపించండి. ఇక ఈ కోలాటం గురించి చెప్తే మన అరుణ్, వెంకటేష్, నిరుపదన్న, మల్లేష్ కూడా దినాన్ని నీళ్లు తెచ్చి పెడతారని వాళ్ళకి. బసవరాజు అన్న కరెంటు చాలా బాగా నేర్పించినారు. వాళ్ళు మన పిల్లలు కానీ మన ఊరు పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారు చూడండి. మీరు కూడా అలాగే